ఇంటికి వచ్చేసి నువ్వు మాట్లాడితే మాట్లాడు వచ్చి. మేము ప్రకాశం బుల్స్ ఇన్స్టాపేజ్ నుంచి వస్తున్నాము. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, సో ఏంది అసలు ఈ ఎండ నుంచి తప్పించుకోండి ఏం చేయాలి, ఏదో మీ అభిప్రాయం ఏంటి? ప్రజలకి ఏమైనా చెప్తారా? తప్పించుకునేది ఏముంది స్వామి, తప్పించుకునేది ఏమి లేదు. ఎవరు వాళ్ళు ఎండైనా వానైనా గాలైనా మామూలుగా తప్పదు. ఏంటిదన్న యూట్యూబ్ ఛానల్? ఏంటి మమ్మీ ఎవడు? నేనున్నాను. మేము కూడా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చెప్పలేదు. ఇప్పుడు అంతే, అసలు ఈ ఎండ నుంచి తప్పించుకోవడానికి మనం ఎలాంటి హెల్తీ డ్రింక్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలంటారు బాబాయ్ గారు? డ్రింక్స్ వొంక్స్ అవి తీసుకుంటుంటారు. కొబ్బరి బొండ డ్రింక్స్ అంటే ఇప్పుడు కొబ్బరి బొండాల కంటే మ్యాంగ్స్టర్స్ బాగుండిద్ది. కొబ్బరికాయ చాలా బాగుంటుంది. మిరాకిల్ అండ్ మార్వెలస్. ఇట్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ లైక్ దట్. ఆడికి పోయి తాగిరండి, గోవా పోయేవాడు తాగి వస్తుంటాడు. గొదలు వైపున్నాడు. అప్పుడు రామారావు బ్యాన్ చేశాడు ముందు, మద్రాసు పోయి తాగొచ్చాడు. బాబు ఇప్పుడు అంటే ఇప్పుడు సోడా బండి పెట్టారు, సో మీరేంటంటే ఒక మంచి అభిప్రాయంతో నలుగురికి దాని అభిప్రాయంతో పెట్టారు. మా బతుకు మాకు అంతే, మా బతుకు కోసం పెట్టాము. నలుగురు ప్రజాసేవ చేయడానికి. దాహానికి ఏంటంటే ఇప్పుడు షాడ తాగే వాళ్ళు నలుగురు అనుకోండి, ముందు తాగే వాళ్ళు 10 మంది. మీరు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారా? వైన్ షాప్ వాళ్ళు కడతారు, మీరు కడతారా? గవర్నమెంట్ ట్యాక్స్ అంటే మేము మున్సిపాలిటీ మేము కట్టేది కాబట్టి కడతా ఉంటాం. మున్సిపాలిటీకి 10 రూపాయలు కడతారు. గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత కట్టాలి? అప్రాక్సిమేట్లీ యూ హ్యావ్ టు పే 40% ఆఫ్ జిఎస్టీ. ఏంటి బాబన్న ఇంకోసారి 40% ఆఫ్ జిఎస్టీ ఇతను అంటాడు ఈ మందు ట్యాక్స్ అంటే దీని అసలు ఎందుకు మనకి ఇలా అవసరం ఉంటారు? ఇవి అదే యువత దీన్ని చూసి ఎలా చెడిపోతున్నారు? అసలు అంత అవసరం ఏమి అసలు తాకపోతే యువత ఏమైనా ఇంటికి వచ్చేసి నువ్వు మాట్లాడితే మాట్లాడు వచ్చి. అమ్మ మామూలుగా మళ్ళీ మధ్యలో ఇన్వాల్వ్ అవుతావు నువ్వు.